చిన్న ఏంటంటే సరే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, బట్ నిన్న అనుకోకుండా లాస్ట్ మినిట్లో మాకు మన సురేందర్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే ఇట్లా సార్ వచ్చిండు అది ఇదంటే, అరే మరి కరెక్ట్ టైంకి వచ్చిండు, మరి టైం ఉందా అంటే సార్ కూడా ఇంపార్ట్ ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి తెలంగాణ ఫంక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దాని కొత్త పరిచయం అవసరం లేదు. తెలంగాణ ఫంక్షన్ తర్వాతనే మనం ఏదైనా చేద్దాము, కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం ట్రాఫిక్లో అట్లా డిలే అయిపోయిందని చెప్పేసి 2-3 సార్లు కాల్ చేసిండ్రు. బట్ మనకు వచ్చి టైం ఇచ్చినందుకు ఇక నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అసలు అంతా గులాబ్ చేసేసి అసలు హంగామా చేద్దామని ఉంది, కానీ ఇక పర్సనల్గా ఇక అటువంటి కార్యకర్తలను ఎమ్మెల్యేని చూసినప్పుడు డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళు చేస్తున్న ఏదైనా కానీ పని, సో ఇక్కడ మనం దేనికి డెఫినెట్గా పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది దేనికి సరిపోను, బట్ వాళ్ళు చేసిన ప్రతిసారి చేసే త్యాగాలు ఆ రిసిగ్నేషన్ పరంగా కానీ, వాళ్ళు అసలు ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కళ ఉంటుంది, దానికి ఎఫర్ట్ పెడతారు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం సురేందర్ అన్న నేను ఇద్దరం ఏంటంటే పొలిటికల్ ఇట్లా అది ఇది అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా వర్క్ ఉంటుంది అది ఇది అని. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, వాళ్ళ అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ చాలా విషయాలు తెలుస్తుంటుంది. అటువంటి దాన్ని ఒక మాట తెలంగాణ అనే దాని గురించి ఇట్లా తృణప్రాయంగా అసలు ఏంది అని ఇట్లా జేబులో పెట్టుకొని తిరిగే నాయకులే ఈ నాయకులు తెలుసు. కాబట్టి ఈ మంచి సెప్టెంబర్ ఈ 17th వినయదిన సందర్భంగా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. సో రవీందర్ రెడ్డి గారిని వారికి ఒక్కసారి ఇప్పుడు ఆ క్షేత్రస్థాయిలో ఉన్న సిచ్యువేషన్స్ కానీ, వారికి ఫస్ట్ టైం కలిగిన ఇక్కడ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే ఎన్ఆర్ఐగా సరే వాళ్ళు విదేశాలకు వెళ్ళారో నాకు నిజంగా తెలియదు ఇంకా, బట్ వాళ్ళు ఎక్కడ చూసినా ఇది ఎలా అనిపించింది. సో రాగానే ఇటువంటి ప్రోగ్రామ్ తెలంగాణ ఉన్నట్టుంది. ఇప్పుడు సార్ చెప్పిండు నేను వచ్చి 4-5 నెలలు అయింది, నాకు తెలంగాణలో ఉన్నట్టున్నది, ఎప్పుడో ప్రోగ్రామ్ పెడతానే ఉన్నారు మీరు అదే అంటే, సార్ ఇప్పుడు ఒకసారి సార్దే ఒకసారి మనం మాట్లాడాలని కోరుతున్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఎన్ఐ ఫోరం లండన్లో ఈ ప్రోగ్రాం చేయడం నిజంగా చాలా సంతోషకరం. తెలంగాణ విమోచన దినోత్సవం మిస్ అయిపోయాం అనుకున్నాం, కానీ ఇక్కడ లండన్లో మీ అందరితో చేసుకునే భాగ్యం వల్ల నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి హాజరైన ముఖ్య అతిథులు హైదరాబాద్ జేఏసీ అధ్యక్షులు శ్రీధర్ సార్ గారు, జస్ట్ ఇప్పుడే వచ్చినప్పుడు సురేందర్ గారు చెప్తున్నారు శ్రీధర్ గారు ఇక్కడ ఉన్నాడు. నేను ప్రశ్న ఇప్పుడు ఇక్కడ 3 నెలల నుంచి కనబడట్లేదు హైదరాబాద్. కాబట్టి వారికి అనిల్ గారికి అదేవిధంగా సురేందర్ రెడ్డి గారికి ఇంకా మిగిలిన అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాబంధన తెలియజేస్తాను. సంతోషకర విషయం ఏంటంటే కింద వచ్చినప్పుడు చూశాను కదా, హైదరాబాద్లో వెహికల్లో పెట్టుకుంటాం లేదు, కానీ జై తెలంగాణ బోర్డు స్టిక్కర్ చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఉన్న స్ఫూర్తి మన తెలంగాణ ఉన్న కాంగ్రెస్ లీడర్లకు కానీ తెలుగుదేశం లీడర్కి కానీ 10% వస్తుందా? మీకున్న స్ఫూర్తిలో 10% వచ్చింది తెలంగాణ వస్తుంది. వాళ్ళ ఇప్పుడు యాక్చువల్గా మనం ఏంటంటే ఆంధ్రలో తిట్టి మనకు అలవాటు అయిపోయి తింటున్నాం, కానీ వాళ్ళని తిట్టొద్దు అసలు. ఫస్ట్ మన తెలంగాణలో ఇంటి దొంగలు తింటారు, ఫస్ట్ వాళ్ళని తింటేనే తోకొస్తుంది. వాళ్ళు మనలో కరెక్ట్ కొట్లాడుతుంటే తెలంగాణ ఇప్పుడే ఆగిపోతుంది. 9th డిసెంబర్ నాడు అయితే ప్రకటన వచ్చిందో దానికి సబ్సిక్వెంట్ అయిపోతుండే. అక్కడ ఉన్న ప్రాంత నాయకులేమో రాజీనామా చేసి బ్రహ్మాండంగా వాళ్ళు ఇచ్చిన తెలంగాణ అడ్డుకున్నారు. కానీ వచ్చిన తెలంగాణ కాపాడలేకపోయినా నిజంగా తెలంగాణ ప్రాంత నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం వాళ్ళతోనే అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ విమోచన దినోత్సవము 1948 17 సెప్టెంబర్ నాడు నిజాం పాలన నుంచి హైదరాబాద్ ఏదైతే ఏర్పడదో ఆ రోజు 1947 15th ఆగస్ట్ నాడు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ రోజు మనం కలవలే ఇండియన్ భారతదేశంలో మనం లేము, అక్కడ మన సపరేట్ దేశంలో ఉన్నాం మనం. ఆ 11 months అవుతుందో 1947 15th ఆగస్ట్ నుండి 17 సెప్టెంబర్ 1948 13 months మనం ఇండిపెండెంట్ దేశం. యాక్చువల్గా మనం ఇండియన్ లేము, కానీ అప్పుడు వాళ్ళు కలుపుకొని సపరేట్ హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డది. 8 ఏళ్ళు 1948 నుంచి 56 వరకు సపరేట్ రాష్ట్రంగా ఉన్నాం. ఆంధ్రలో కన్నుపడ్డది. హైదరాబాద్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ కానీ, నీళ్ళు కానీ, ఈ ఉద్యోగాలు కానీ అప్పటికి మన రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలో శాలరీస్ వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాయి.
కంఫర్టబుల్ శాలరీలు ఇచ్చుకుంటున్నాం మన ఎంప్లాయీస్కి. వాళ్ళు శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి, మనకంటే శాలరీస్ తక్కువ ఉన్నాయి. వాళ్ళు మనమైతే ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉందో దానికంటే ఒక 19 కిలోమీటర్ల మీదకి మన ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేసుకున్నాం. అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్, అది ప్రాజెక్ట్ అయింది, శాంక్షన్స్ అయినాయి, అన్నీ అవుతున్నాయి. ఆ క్రమంలో వాళ్ళు ఆలోచన చేశారు, ఒకవేళ ఇది తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టు కట్టుకుంటే ఇక మనకు నీళ్ళు రావు, ఇది కంపల్సరీ ఎట్లా చేసి మీరు తెలంగాణ మేము తెలంగాణ తెలుగు మాట్లాడతాం కాబట్టి రాష్ట్రం కలపాలని చెప్పి ఢిల్లీలో పోయి లాబింగ్ చేసి కింద మీద పడి మొత్తాన్ని కలిపారు. ఇది ముఖ్య కారణం కేఎల్ రావు అనే ఇంజనీర్ అస్సాం దొంగ వాడు స్టార్ట్ చేసింది నీళ్ళ కోసం. మెల్లగా పోయారు, ఢిల్లీలో పోయారు, పైరవీలు చేశారు, మొత్తానికి లాబీ అప్పటి నుంచి వాళ్ళ లాబీలో ఫాస్ట్ కాబట్టి అన్ని విధాలు లాబీ చేసి మొత్తాన్ని కలిపారు. కలిపిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా విధ్వంసం చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన తరపు నుంచి కంటిన్యూగా ఎట్లా సీక్వెన్స్ కొట్లాడుతున్నాం, ఎట్లా చేస్తున్నాం. కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ పెట్టిన రోజు అసలు ఇది ఇప్పుడు పార్టీ 6 నెలల క్లోజ్ అవుతుంది, 1 ఇయర్ క్లోజ్ అవుతుంది చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కానీ మిగిలిన నాయకులు కానీ సీమాంధ్ర ప్రాంతాలు. కానీ రోజు రోజుకు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయంగా అనివార్యత వల్లనే ఇది తెలంగాణ సాధించే క్రమంలో మనం టీఆర్ఎస్ పార్టీ స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి 9th డిసెంబర్ 2009 రోజు కేసీఆర్ గారు ఒక గొప్ప దీక్ష అమరనాథ్ దీక్ష పొందుకుంటే ఆ రోజు మనం తెలంగాణ అచీవ్మెంట్ చేసుకున్నాం. అది కూడా ఎట్లయింది, సోనియా గాంధీకి స్వయంగా ఆమెకి ఇష్టం ఉంది కాబట్టి ఆయన బర్త్డే రోజు ప్రకటించింది అనుకున్నాం సీరియస్గా. కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కూడా ఆంధ్ర ప్రాంతం ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలకు అతీతంగా కలిసినో మరి దాన్ని చూసైనా మన నాయకులు నేర్చుకోలేదు. ఒక ఇన్సిడెంట్ చెప్తాం. మేము ఆ రోజు 9th డిసెంబర్ నాడు రాత్రి 11 o'clock ప్రకటన వస్తే అయిపోయిందిరా తెలంగాణ పీడ పోయింది ఏమన్నా కానీ ఇన్ని రోజులు కష్టపడ్డది 10 ఏళ్ళకు మాకు తెలంగాణ వచ్చింది కానీ సంతోషం ఉండేది. 10th డిసెంబర్ నాడు మేము హౌస్లోకి వెళ్ళాము అసెంబ్లీలో. థ్యాంక్స్ చెప్తామని ఫస్ట్ రోషయ్య చెప్పాడు, రోషయ్య ముఖ్యమంత్రి ఉండే. సార్ ఏదేమన్నా కానీ సార్ మీ చేతుల మీద మాకు తెలంగాణ అయిపోయింది, చాలా సంతోషం, మరి మీరు మీకు థ్యాంక్స్ చెప్తామని వచ్చాం సార్ అని చెప్పిన. పెద్ద మనిషి ఒకటే చెప్పాడు, అయ్యా మాది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉండేది రాత్రి పొద్దుగాల కదా, ఇది రాత్రి అవుతుందంటే రాత్రి అనాలి, రాత్రి తెల్లాడుతుందంటే తెల్లాడుతుందని చెప్పాలి, పొద్దుదాకని చెప్పాలి తప్ప మాది ఏముంటుంది, మా చేతిలో ఏముంటుంది, ఇచ్చిన వాళ్ళు అంతా వాళ్ళే అని చెప్పి ముసలాయన చెప్పాడు. ఆడికెళ్ళి ఆయన థ్యాంక్స్ చెప్పేసి ఆడికెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు రాగానే అక్కడ పోయి కూర్చుని ఆయన ముఖం చూడగానే మాకు తెలిసిపోతుంది సింటమ్స్ చంద్రబాబు ముఖంలో కవలికలు. మేము మాట్లాడుతూనే ఉన్నాం. వెనకాక మన దేవినేని మన ఉమా వాళ్ళందరూ ఉమామహేశ్వరరావు వాళ్ళందరూ ఉన్నారు. వెనకకెళ్ళి మాట్లాడుతున్నాం. మేము చంద్రబాబు నాయుడు అయిపోతుంటావా అని మాట్లాడుతున్నాం. అంతకుముందు 3 days ముందు 2 days ముందు December 8th నాడు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో తెలంగాణ ఇవ్వాలి లేకుంటే కేసీఆర్ సరిపోతే చాలా కష్టమవుతుంది అని చెప్పి నిండు హౌస్లో చెప్పి మీరు అవసరమైతే మీరు తీర్మానం పెట్టండి, నేను ఇప్పుడే మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు. మేము వెళ్ళి పర్సనల్గా మేము థ్యాంక్స్ చెప్తామనిపోతే సార్ ఏదేమైనప్పుడు సార్ మీ సంతోషం, మీరు అందరూ సహకరించుట్లా అఖిలపక్షం పెట్టి మీరు అందరూ సహకరించుట్లనే ఇది తెలంగాణ వచ్చేసింది, మేము కృతజ్ఞత చెప్తానికి వచ్చాము అని అన్నాం. లేదు వాళ్ళు ఎంఐఎంలో ఒప్పుకుంటారా, వాళ్ళు రాయలసీమలో ఒప్పుకుంటారా స్టార్ట్ చేసింది. అంటే ఎంత దొంగ ముఖం పెట్టి చంద్రబాబు నాయుడు అంటే ఆ రోజు అర్థమైపోయింది మీకు ఇష్టం లేదు, ఏదో గోల్మాల్ చేస్తున్నా అర్థమైపోయింది. వాడికి వెళ్ళి మాట్లాడి నేను హరీష్ రావు ఏం చేసిండు ఉమాని అడిగి, ఏమమ్మా మీ దగ్గర ఎట్లుందంటే లేదన్నా మా దగ్గర రియాక్షన్ బాగుంది, పబ్లిక్లో బాగా వచ్చేసిందని చెప్తున్నాడు. అర్థమైపోయింది కొడుకులు ఏమో డ్రామా చేస్తున్నారు అర్థమైపోయింది. మేము వాడికి చెప్పి బయటకు వచ్చామో లేదో చంద్రబాబు నాయుడు ఆఫీస్కి వెళ్ళి లెటర్ స్టార్ట్ అయినాయి. ఒక్కటే లెటర్ మీద ఒక ఫార్మాట్ తయారు చేసిన పయ్యావుల కేశవ్ వాళ్ళందరూ తయారు చేస్తే దాని మీద సిగ్నేచర్ చేసుకుంటా ఒకటే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పయ్యావుల కేశవ్కు జేసీ దివాడు అసలు పడది, నిప్పులు నీళ్ళు పోస్తే నిప్పు లెక్క మండుతుంది. వాళ్ళిద్దరు కలిసి జతగట్టి పోయి లెటర్లు ఇస్తారు. అది ఎంత ఆ సీన్ చూస్తే నిజంగా చెప్పాలంటే బద్ద శత్రువులు కూడా లగడపాటి రాజగోపాల్ గారికి చాలా మంది అసలు ఆమె పేరు నన్నపేరు రాజకుమారి వాళ్ళకి ఆమె పార్టీ వేరు ఈమె పార్టీ వేరు, ఈయన దీక్ష చూసినా మేము ముద్దు పెట్టుకుంటారు. అవి అంటే ఎంత ఘోరంగా చూసినాక కూడా మన నాయకులకు సిగ్గు రాకపోవడం మనకు బాధాకరం. అంటే అక్కడ ప్రాంత నాయకులు తెచ్చిన తెలంగాణ అడ్డుకోనికి ఎంత ప్లాన్గా వాళ్ళు ప్లాన్ చేసిరో వచ్చిన తెలంగాణను కాపాడకపోవడం మన తెలంగాణ ప్రాంతం మీద ఈ రోజు కూడా వాళ్ళ మీద బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద బాధ్యత ఉంది. వాళ్ళు నిజంగా ఆ రోజు మేము 2009లో అయితే ఇప్పుడు 23rd December తర్వాత జరిగిన పరిణామాల్లో మేము రాజీనామా చేసాము. ఆ రోజు రాజీనామా చేస్తుంటే ఆ రోజు తెలంగాణ వాళ్ళు ప్రకటించడం అయిపోతుండే.
ఆ రోజు కమిటీ చేసి కాలయాపన చేసే వరకు మెల్లగా టైంపాస్ చేసి మొత్తానికి 700 మంది విద్యార్థులు పొట్టలు పెట్టుకుని తప్ప వాళ్ళు ఈ రోజు కూడా కరెక్ట్ లేరు. ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు, తెలంగాణ ఇస్తే ఆంధ్రలో మొత్తం పార్టీ నాశనం అయిపోతుంది, అసలు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ గెలదని చెప్పారు. అధిష్టానం కూడా భయపడిపోయింది, నిజంగానే ఇస్తే అక్కడ నాశనం అవుతాం, ఎందుకంటే మెజార్టీ సీట్లు అక్కడ ఉన్నాయి, 25 సీట్లు అక్కడ, ఇక్కడ 17 సీట్లు ఇక్కడ, మరి అక్కడ నిజంగానే నాశనం అవుతుందని చెప్పి కొంచెం ఆందోళనకరంగా ఉండి వాళ్ళు అట్లా స్టేట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. మన అదృష్టం అనుకుంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి ఎంత తెలంగాణను అడ్డుకోవాలని చూసిండో జగన్ రూపంలో ఇలా ఏదో కేంద్రం ఇచ్చినా కానీ ఇలా మన మీద ప్రేమతో గాలించుడు వాళ్ళ అనివార్యత. వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో మనం గమనించాల్సింది ఏంటంటే 2004లో కానీ 2009లో కానీ 30 పైచిలకు ఎంపీలతోని ఢిల్లీకి పోవడం వల్లనే ఇలా కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ నిలబడుతుంది. వాళ్ళకి అల్టిమేట్గా తెలంగాణ ఇస్తే లాభం అవుతుంది నష్టమైతే చూడాలి. యూపీఏ గవర్నమెంట్ రావాలంటే ఎంతమంది ఎంపీలు మాకు కావాలి, ఎంతమంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవాలనే ఆలోచన ఉంటుంది. సపోజ్ తెలంగాణ ఇవ్వకుంటే ఇక్కడ నాశనం ఎట్లా అయిపోతుంది, మొత్తం ఒక్క సీట్ గెలదు ఎంపీ కాంగ్రెస్. సైమల్టేనియస్లీ సేమ్ జగన్ అక్కడ స్ట్రాంగ్ అయింది కాబట్టి అక్కడ కూడా ఏం గెలదు. బట్ దానికంటే బెటర్ ఏంటంటే కనీసం కూడా ఎట్లా మునుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పింది కరెక్ట్ కాదు, తెలంగాణ ఇవ్వకుంటే మొత్తం నాశనం అవుతుందని చెప్పారు. కానీ తెలంగాణ ఇచ్చుడు పక్కన పెట్టి కానీ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ ఆంధ్రలో అయితే మొత్తం పోతుంది, జగన్ పోతుంది అనేది స్పష్టమైపోయింది. మన ఎలక్షన్లో 1 సైడ్గా ఎమ్మెల్యేలు గెలవడం, ఎంపీ కూడా 4-5 లక్షల మెజార్టీతో గెలవడం తెలిసిపోయింది. కేంద్రం కానీ అధిష్టానం యూపీఏ కానీ తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి ఏదైతే అడ్డుకున్నాడో ఆయన రూపంలో ఉన్న ఆయన కొడుకు చేయడం వల్ల ఇవాళ మన తెలంగాణకు మనకు ఫేవర్ అయింది. ఇలా ఆశిస్తున్నాం. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నాడు, డెఫినెట్గా తెలంగాణ ఇస్తారనే సంకేతాలు ఉన్నాయి. మంచి మాటకి ఇస్తే మంచిది, తెలంగాణ ఇస్తే సంబరాలు చేసుకుంటాం, ఇవ్వకపోతే సమరమే. మనకి ఎట్లా రెడీ ఉన్నది, తెలంగాణ వచ్చేదాకా మేము జరిగేది లేదు, తెలంగాణ తీసుకున్నాకనే మేము విషమిస్తాం తప్ప అప్పటిదాకా అయ్యేది లేదు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ మార్చి కూడా పెట్టినాం, అది కూడా కన్ఫ్యూజ్ ఉన్నది. అదే ఖచ్చితంగా దాని మీద కూడా మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 1 or 2-3 డేస్లో ఢిల్లీ ఏమైనా నిర్ణయం ప్రకటించి ఏమైనా పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా దానికి మేము పాజిటివ్ అవుతాం, లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సి వస్తుంది, సమరం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అయితే ఈరోజు మనం ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు తెలంగాణ వస్తుందని ఆ చివరి అంకంలో ఉన్నాం. వాళ్ళ మంచి మాటకు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ బతుంది, వాళ్ళతో పాటు మన తెలంగాణ వస్తుంది, మంచి తెలంగాణ ఎట్లా నిర్మించుకోవాలో మనం నిర్మించుకోవచ్చు. వాళ్ళకి తెలంగాణ ఇయ్యారనుకో ఖచ్చితంగా సమరమే చేయాల్సి వస్తుంది. 2014లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలి. అప్పుడు ఎవరు కేంద్రంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మనం తెలంగాణ తీసుకోవాలి. బీజేపీలో ఆల్రెడీ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ 1 month 3 months ఇచ్చేస్తాం, మేము ఫస్ట్ బిల్ పెడతామని చెప్తా ఉన్నారు. కానీ అప్పటిదాకా అవసరం లేదు, ఇక్కడే అయిపోతాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా నేను ఇంకొకటి చెప్తాను మీకు, మనం వాస్తవంగా ఇట్లే తాత్సారం చేస్తే అసలు రాష్ట్రం ఎందుకు అడగాలి, మనం సపరేట్ దేశమే అడగాలి కొట్టాలి. నిజంగా చెప్పాలంటే మనం యాక్చువల్ సపరేట్ కంట్రీ. భారతదేశ ప్రభుత్వం అయితే స్వతంత్రం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకు స్వతంత్రం రాలే, మనం సపరేట్ దేశంగానే ఉన్నాం. యాక్చువల్గా మనం నిజాం ప్రభుత్వం కింద, మనం రాజు కింద బతుకుతూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఎక్కువ నకలు చేసే బిడ్డ మేము దేశం కోసం కొట్లాడతాం, మీ సంగతి చూస్తామని చెప్తే తొలగొస్తారు వాళ్ళు ఖచ్చితంగా. కాబట్టి ఉద్యమం ఎట్టి బస్సులో 800 మంది విద్యార్థులు, నిజంగా మేము చాలామంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ ఇళ్ళకి పోతే కలకలం అనిపించింది. కాబట్టి అప్పుడు చనిపోయిన 369 మంది ప్రాణాలు అర్పించారు. మొన్న దగ్గర సుమారు 800 మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించారు. కాబట్టి వాళ్ళ ప్రాణ త్యాగాల కోసం ఖచ్చితంగా మనం తెలంగాణ వచ్చే వరకు మనం పోరాటం చేయాలి. ఓవర్సీస్లో కూడా లండన్లో కానీ యూఎస్లో కానీ, లాస్ట్ టైం కూడా యూఎస్ వెళ్ళాను, అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా నేను తెలంగాణ ఎన్ఆర్ఐ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళని కలిసి అక్కడ కూడా మీటింగ్ చేశాం. చాలా సంతోషం ఏంటంటే హైదరాబాద్లో తెలంగాణలో కాకుండా ఓవర్సీస్లో కూడా బతుకమ్మ పండుగ వస్తే మంచిగా బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషం. మన కల్చర్ను మన నడవడికలు మొత్తం ప్రతిబింబించేటట్టు ఓవర్సీస్లో చేస్తారంటే ఎంత ప్రేమ ఉంటే అది చేస్తారు. డెఫినెట్గా నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం అందరిని అభినందిస్తూ ఉన్నాను. మీరు బ్రహ్మాండంగా ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని తెలంగాణ ఎట్లా రావాలి, మీ బాధ్యత కూడా తెలుసు. ఎలక్షన్లు చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఉన్నట్టే ఉంటారు, కానీ మీరు ఇదే ఉన్నా కానీ కనీసం అక్కడ ఎన్ని ఓట్లు ఎంతమంది ఫోన్ చేయాలో ఫోన్ చేసి ఓట్లు వేపిస్తుంటారు. మీ బాధ్యత నిర్వర్తిస్తారు. మేము స్వయంగా మేము చూసాం. లాస్ట్ టైం కూడా ఎన్నికలలో వస్తుంటే ఇక్కడికి వెళ్ళి మీరు రావడమా
లేకుంటే ఏ ఊరు లేకుండా మన చుట్టాలు ఉన్నా మన ఫ్రెండ్స్ ఉన్నారు ఫోన్ చేసి 80% కింద నుంచి చేద్దాం ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిపియాలి తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే ఏముంటుంది అంటే ఒక ఊర్లో మనం ఒక ఊరు నుంచి అందరం ఊరు నుంచి వచ్చాం ఇక్కడికి లండన్కి వచ్చామంటే ఇక్కడ ఊరు నుంచో ఎక్కడి నుంచో ప్రాంతం వచ్చాం మనం ఇక్కడ ఉండి మన ఫ్రెండ్స్కి మెసేజ్ ఇస్తే డెఫినెట్గా అది ఇంపాక్ట్ ఉంటుంది అరే లండన్ నుంచి మన ఫ్రెండ్ ఫోన్ చేసిన మనం ఇంకా పిచ్చిలేసి ఆ పార్టీ ఈ పార్టీ చూస్తామని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అది జరిగింది ఆ రిజల్ట్ కూడా చూసినాం మనం ఖచ్చితంగా ఈ జరిగిన పరిణామాల్లో ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది అని ఆశిస్తున్నాం మంచి మాటకు ఇప్పుడు మంచి మెజారిటీ మనకు మెంబర్స్ కూడా 18 మంది 19 మంది లెజిస్లేచర్ అయ్యారు డెఫినెట్గా ఇచ్చినట్టే ఇచ్చి లేకుంటే ఉద్యమాన్ని మంచిగా నిర్మాణం చేసుకొని ఇంకా మనకు 15 నెలలు 16 నెలలు టైం ఉన్నది ఎలక్షన్లకు 2014 ఎలక్షన్లకు దానికోసం మంచిగా ప్రణాళిక తయారు చేసుకొని పాదయాత్రలా ఏదైనా చేసుకొని ప్లాన్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోయి మెజార్టీ సీట్లు మెజార్టీ ఎంపీలు గెలుచుకొని తెలంగాణ వాదం ఓటు ఒక్కటి చీలకుంటా డెఫినెట్గా అన్ని పార్టీలు ఉంటాయి ఇలా జగన్ అంటే ఉంటాడు అదేవిధంగా కాంగ్రెస్ ఉంటుంది టీడీపీ ఉంటుంది మిగిలిన బీజేపీ కానీ సిపిఐ కానీ అందరు తెలంగాణ ఓట్లు అనేది ఒక్కటి చీలకుండా మనం మంచి కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే 70-80-90 సీట్లు గెలుచుకొని మెజార్టీ పార్లమెంట్ సభ్యులు గెలుచుకొని రేపు నెక్స్ట్ 2014లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తెలంగాణ ఇవ్వకుంటే ఈ ఎంపీ సీట్లు రావు అనే మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికోసం పనిచేద్దాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బతకాలి తెలంగాణ ఇస్తే కనీసం ఇక్కడ బతం లేకుండా మొత్తం సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో పోతుంది రోజుకు కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది ఆల్టర్నేటివ్ లేదు ఇక అంటే 1-2 సీట్లు గెలుస్తూ లోకల్ స్థానిక పార్టీలతోనే అలయన్స్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇలా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తి ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దెబ్బతోని తెలంగాణ దెబ్బతోని ఖచ్చితంగా మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది మరి దాన్ని కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు కాంగ్రెస్ పార్టీ ఉండాలనుకుంటే వాళ్ళు తెలంగాణ ఇయ్యక తప్పదు వాళ్ళు ఇచ్చిన మాట ఏదో నామకే వాసేవాడు చిదంబరం చెప్పిన మాట కాదు ఇది ఉభయ పార్లమెంట్లో 2 పార్లమెంట్ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ చిదంబరం గారు ప్రణబ్ ముఖర్జీ గారు ప్రకటించారు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ తరఫున తెలంగాణ స్టేట్ రూట్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు కాబట్టి దాని వెనక పోతే సమస్య లేదు వెనక ఓని అని కూడా ఖచ్చితంగా దాన్ని కొట్లాడి ఖచ్చితంగా సాధించుకోవాలి లేకుంటే మాత్రం 2014 దాకా పోరాటం చేసి ఖచ్చితంగా తెలంగాణ సాధించుకుంటాం చాలా అన్యాయాలు ఇప్పటికి కూడా ఇంత జరుగుతుంటే కూడా అన్యాయాలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు కూడా అసలు మెడికల్ సీట్లలో కానీ అందులో కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత చెప్పిన ప్రభుత్వం కూడా కిరణ్ కుమార్ రెడ్డి మన మెడికల్ కాలేజ్ సీట్లు వస్తే ఆంధ్ర ప్రాంతంలో సీట్లు వస్తే మనకు తెలంగాణ ప్రాంతంలో సీట్లు రావు ఎంత దారుణం అంటే ఎంత ఘోరంగా ఇంత ఉద్యమం నడుస్తుంది మరి ఇక్కడ జాగ్రత్త పడాలని లేదు ఉండదు ఇంకా ఘోరం ఏంటంటే 17 సెప్టెంబర్ ఇంత పెద్ద బ్రహ్మాండమైన ఈ మనకు ప్రోగ్రామ్ విమోచన దినోత్సవం అంత పెద్ద ప్రోగ్రామ్ రోజు కావాల్సుకొని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్టార్ట్ చేస్తాడు అంటే మేము ఎక్కడ పోవద్దు మేము గడపడి చేయొద్దు ఏం చేయొద్దు అంటే ఆ రకంగా అంత దాడి అన్నట్టు కృత్రిమంగా మనం వీక్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం అయినా కానీ మనం మంచిగా అసెంబ్లీ వేదిక ఉన్నది మేము ఖచ్చితంగా ఆ రోజు మంచిగా పెద్ద ఎత్తున గడబడి చేస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఎక్కడ ఏ ఛాన్స్ వచ్చినా కానీ లాస్ట్ టైం మీరు చూసారు గవర్నర్ మీద కూడా ఇవ్వలే మొత్తం యాడికాడ మైకులు గుంజి పడేసాం కానీ ఎక్కడ ఛాన్స్ వచ్చినా తెలంగాణ ఉందాము ఇప్పుడు మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్లో మెసేజ్ ఏంటంటే 15-20 మంది ఉంటుంది అసెంబ్లీని గడగడలాడిస్తున్నారు ఒక 70-80 మంది 90 మంది గెలిపిస్తే అసెంబ్లీలో ఉంచుతారా ఆంధ్రలో ఉంచుతారా అనే మెసేజ్ కనుక మనం పాస్ అవుట్ చేసుకునే అవసరం ఉంది 70-80 మంది 80 మంది గెలిచిన ఆంధ్రలో ఇప్పటికే భయపడిస్తున్నాం మేము లోపల వాళ్ళు చూస్తే భయం అవుతుంది అదే 80-90 మంది గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి భయం అవుతుంది అమ్మ మీరు తీసుకుపోయి రానియర్ అనే మెసేజ్ కూడా పోతుంది 2014లో డెఫినెట్గా తెలంగాణ ఎవడూ ఆపలేడు ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది కానీ ఆ లోపల కాంగ్రెస్ పార్టీకి తెలివి ఉండి సోయి ఉండి కాంగ్రెస్ పార్టీ బతికించుకోవాలి మేము మాట ఇచ్చినాము అది కూడా ఉభయ పార్లమెంట్లో మాట ఇచ్చినాము మరి మాట కట్టుబడాలి అని అనుకుంటే సంతోషం సంబరాలు చేసుకుంటాం లేకుండా మాత్రం ఖచ్చితంగా సమరమే చేస్తాం ఖచ్చితంగా తెలంగాణ సాధించే వరకు పోరాటం ఆపం మరి ఈరోజు ఓవర్సీస్ లండన్లో మరి ఇవాళ నేను యాక్చువల్గా నిన్న నాకు తెలియదు రేపే కానీ నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను ఇక్కడ 17 సెప్టెంబర్ నాడు మళ్ళీ అసెంబ్లీలో ఉండాలి కాబట్టి నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను సురేందర్ రాత్రి చెప్పిండు ఇట్లా ఉన్నదన్న వాళ్ళే డెఫినెట్గా వస్తాను అనుకోకుండా మేము నిన్ననే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటుంది బర్గింగ్టన్ ఉంటుంది అయితే మాకు టైం సరిపోకపోయి వచ్చే వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది లేట్ అయింది ఆలస్యానికి మీరు మరి బాధ ఉందని చెప్పి మీకు క్షమించాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను ఇంకోటి ఇక్కడ మా శ్రీధర్ భాయ్ సార్ మాకు సేమ్ కాన్స్టిట్యున్సీ మా కాన్స్టిట్యున్సీలో తన రామారెడ్డి విలేజ్ మాకు కూడా ఎలక్షన్లు వస్తే మా అన్న మొత్తం వచ్చి న్యాయం పట్టే మొత్తం లిబడతాడు ఎలక్షన్లో పట్టుదలతో
వచ్చి పాదయాత్రలని లెక్చరర్స్ మొబిలైజ్ చేసుడు అన్ని విధాలా సహకరిస్తూ ఉంటాడు. మరి నిజంగా తన 3 నెలల నుంచి ఇక్కడనే ఉండుకుంటూ మరి ఇక్కడ కూడా చైతన్యం తెచ్చుకుంటూ చాలా బ్రహ్మాండమైన కథ మంచిగా చెప్తాడు. సార్ స్పీచ్ అంటే మనం నిజంగా మా ఫస్ట్ క్లాస్ చెప్తాడు. చెప్పినా కదా అని చెప్పినా మాట్లాడు వాళ్ళే చెప్పారు మంచిగా చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. కాబట్టి అంటే ఈరోజు సంతోషకర విషయం ఏంటంటే ఏదో వేరే పని వచ్చినా కానీ అనుకోకుండా తెలంగాణ ప్రేమతోని మీరు నన్ను పిలిచినందుకు, మీతో కలుసుకునే భాగ్యం కలిగినందుకు పేరు పేరున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సురేందర్ కానీ అదేవిధంగా అనిల్ కానీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికీ జై తెలంగాణ. జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మాట్లాడిండు. ఇక తర్వాత మన అంటే శ్రీధర్ గారు ఇక వారు ఏంటంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత బహుశా ఇక ఏంటంటే ఇక డెఫినెట్గా ఈ సంస్థ తరఫు నుంచి 2 నిమిషాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడే, కానీ ఇక విషయం అంతా చాలా బాగా మాట్లాడింది సారు. అండ్ ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ రేపు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కానీ సరే మనం పేపర్లు ఎంత చదివినా నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ మనకు బాగుంటుంది. అండ్ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం నుంచి సార్ ఒక అంటే ఇక్కడికి వచ్చి మనకి ఇంత చేసినందుకు, క్షేత్రస్థాయిలో ఈ విధంగా పోరాటం చేసినందుకు ఒక టోకెన్ ఆఫ్ హానర్ జస్ట్ ఒక చిన్న షాల్వా